స్వామీజీ, మీరు హనుమాన్ చాలీసా వేల మందితో లక్షల మందితో పారాయణ చేయిస్తున్నారు. ఇది ఇంతమంది కలిసి చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? వ్యక్తిగత ప్రయోజనం ఏమి? అలాగే వాతావరణంలో వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ కాస్మాస్లో వచ్చే ప్రయోజనం ఏంటి? వ్యక్తిగతం నుంచి అండాండ పిండాండ బ్రహ్మాండాల్లో ఈ పారాయణాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమి? హనుమాన్ చాలీసా అనేటువంటిది కేవలం రామాయణానికి సంబంధించినటువంటిదే కాదు, కానీ అప్పటి నుంచి పుట్టినటువంటిది చెప్పచ్చు. తులసీదాస్ గారు అందరికీ అర్థమయ్యేటట్టుగా ఆ పరబ్రహ్మ వస్తువుని హనుమాన్ రూపంతో పూర్తిగా ఆయనని సుందరకాండంలో వర్ణించి హనుమాన్ చాలీసా లాగా అందరూ ఈరోజు శాస్త్ర పండిత పామరులు కూడా పఠించుకునే విధంగా అత్యంత సులువైనటువంటి మార్గంతో హనుమాన్ చాలీసా చేశారు. అది తెలుగులో కూడా అనువాదం చేయటం జరిగింది మన పీఠం నుంచి. కన్నడంలో కూడా అనువాదం చేయటం జరిగింది. ఇంగ్లీష్లో కూడా అనువాదం చేయటం జరిగింది. తమిళంలో కూడా అనువాదం చేయటం జరిగింది. ఇది కేవలం అనువాదమే కాకుండా స్వామీజీ వారు పాడారు, ఆ భాషల్లో పాడారు. ఒకప్పుడు మేము తెనాలిలో ఒక 7-8 ఏళ్ళ కిందట మాట ఈ హనుమాన్ చాలీసా ప్రారంభం చేసేటప్పుడు అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఏర్పాటు చేశాడు, చేయాలా స్వామీజీ. 45 ఎకరాలకు పెండాలు వేశాడు. అత్యద్భుతమైనది. ఇంక మళ్ళీ జరగాలని ఆశగా ఉంది నాకు, ఇంతవరకు జరగలేదు. అటువంటి 18-19 పల్లెలు వాళ్ళు, సిటీ వాళ్ళు, ఎన్నో వందల మంది, లక్షల మంది, కేవలం 3 లక్షల మంది ఒకే చోట నిలుచొని 18 మాటలు పారాయణం చేశారంటే అది అవుతుందా? అంత డిసిప్లిన్ వచ్చిందే? దానికి గవర్నమెంట్ సహకరించిందే? వాళ్ళకు భోజనాలు ఏమిటి? వాళ్ళ యొక్క కాళ్ళు కడుక్కోవటం, నీళ్లు ఏమిటి? నీళ్లు తాగటం ఏమిటి? అంత డిసిప్లిన్ ఏమిటి? అంతమంది వాలంటీర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇది హనుమాన్ చాలీసా మహిమ ఉండని, దాని నుంచి వచ్చే లాభాలు ఉండని, కలియుగంలో అంతమంది కూర్చొని ఒకచోట పారాయణం చేయటం అనేది అదే ఒక మహిమ. జనానికి అందరూ అదే అడుగుతున్నారు. ఎట్లా నాకేమి తోచలేదు. నేను ఒక చిన్న పిల్లకాయలాగా ఉండిపోయా హనుమంతుడి దగ్గర, ఒక చిన్న పండులాగా ఉండిపోయా. ఏమి జరిగిందో కూడా, ఎందుకంటే ఆయన చేసుకున్నాడు అని అర్థం. గిన్నీస్ వాళ్ళు వచ్చింది కూడా నాకు తెలియదు, తర్వాత తెలిసింది. ఈ 600-700 మంది టీచర్స్ అటు ఇటు తిరుగుతున్నారు కదా, ఎవరు వీళ్ళు అంటే గిన్నీస్ వాళ్ళు వచ్చారు, ఎంచుతున్నారు అన్నారు. అవునా? అంతవరకు నాకు తెలియదు. ఎందుకంటే పారాయణం యొక్క గుంగులో ఉండిపోయా, నాకు జ్ఞానం లేదు కూడా చెప్పచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టుగా లేదు. నేను హనుమంతుడే అని అంటే హనుమంతుడే ఆయన వచ్చి చేసుకున్నాడు అని చెప్పచ్చు. ఆయన పారాయణం ఆయనే చేసుకున్నాడు. ఇంతకన్నా అద్భుతము నేను మీకెవరికి ఆశ్చర్యం కాకపోవచ్చు, నాకు మాత్రం ఇప్పటికీ ఈ క్షణాన్ని కూడా ఆశ్చర్యంగా ఉంది హనుమాన్ చాలీసా పారాయణం. దాని తర్వాత ఎన్నో లక్షలు పారాయణం చేశారు మన భక్తులు కూడా. అహర్నిషాదులు చేశారు పారాయణం. ఒక చోట కాదు, పల్లెలో చేశారు. ఒక ఊర్లో కాదు, ఒక తెలంగాణ కాదు, ఒక ఆంధ్ర కాదు, ఒక తమిళనాడు కాదు, ఒక కేరళ కాదు. ఏ ఊరు అనుకుంటారు మీరు? పోని ఏ దేశం అనుకుంటారు? అన్ని దేశాల్లో సైలెంట్గా చేస్తున్నాం. ఒక కొలత వరకు మేము లెక్కలు పెట్టుకొని వచ్చాం, ఇక వదిలేసాం. కౌంట్లెస్ అని వదిలేసాం. ఏదో ఒక భక్తులు ఒక కంప్యూటర్స్ పెట్టి, దాంట్ పెట్టి, ఇది పెట్టి చాలా ఎన్నో కోట్ల 20 కోట్లు, 30-40 కోట్లు, ఈ 200 కోట్లు, ఈ 2000 కోట్లు ఇట్లా పోయాయి. ఇక ఇది ఏంటిది? ఒట్టి కోట్లలో మీరు ఎంచటమే బాగలేదు. కౌంట్లెస్ వదిలేసారు. ఇప్పుడు చేస్తూనే ఉన్నాం.
రేపు కూడా అహర్నిషాదులు చేస్తాం. రేపు హనుమ జయంతి వస్తుంది కదా, 24 గంటలు 200, 300 మంది కూర్చొని 23 గంటలు చేయాలని చెప్పేసి, 33 గంటలు చేయాలని చెప్పేసి కూడా ఒక ప్రణాళిక వేసుకున్నాం. అంటే హనుమాన్ చాలీసా మన ఆశ్రమం యొక్క జీవితంలో ఒక ఊపిరిలాగా పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు సైలెంట్గా జరిగిపోతున్నది, ఆడంబరం లేకోకుండా జరుగుతుంది, డామ్ డూమ్ డస్ బస్ లేకుండా జరిగిపోతున్నది. హనుమంతుడిని కూడా అన్ని అడుగులు అక్కడక్కడ ప్రతిష్ఠ చేయటం కూడా ఒక ప్రణాళిక, అది కూడా వేయటం. వెస్టిండీస్లో మన దేశం నుంచి బయట లంకకి ఎగిరితే మన స్వామి వెస్టిండీస్కి ఎగిరించారు, చాలా దూరం, ఇంకా చాలా దూరం ఎగిరించారు, అమెరికా అంతా దాటించేశారు. 100 యోజనాలంటే ఇప్పుడు ఎన్ని వందల మీరు లెక్క పెట్టుకోండి, ఎన్ని సముద్రాలు దాటాడు, అక్కడికి దాటించేశారు అనిపిస్తుంది. అక్కడ కూడా 185 అడుగులు స్వామిని ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ క్రికెట్ వాళ్ళంతా వెళ్ళి దర్శనం కూడా చేస్తుంటారు. ఆ ఊర్లో అదొక ఐకాన్ లాగా అయిపోయింది. ఆ ఊరే కాదు, ఆ వెస్టిండీస్ 3 రాష్ట్రాలకు కూడా అప్పుడప్పుడు వెళుతూ ఉంటాం. ప్రతి సంవత్సరం వెళ్ళే పద్ధతి ఉంది. అప్పుడప్పుడు ఒక సంవత్సరం తప్పుతూ ఉంటాము. చాలా దూరం, వెళ్ళటమే చాలా దూరం. అదేవిధంగా అమెరికాలో కూడా అన్ని చోట్ల ప్రతిష్ఠ జరుగుతుంది. ఒక అమెరికా ఏమిటండి, మీరు ఏ ఊరు అడుగుతారు ఆ ఊరంతా మేము హనుమాన్ చాలీసాతో పాటు భగవద్గీతను కూడా క్రాంతిలాగా చేస్తున్నాం. ఎవరికి సంస్కృతం నోరు తిరగదో వాళ్ళందరికీ నోరు తిరిగేటట్టుగా చేసి, ఏకాగ్రతలో వాళ్ళు కంఠపాఠం చేసేటట్టు కూడా చేస్తాం. కొన్ని లక్షల మంది పిల్లలు ఫస్ట్ క్లాస్కి వస్తున్నారు. ఇప్పుడు జ్ఞాపక శక్తి ఎక్కువ అవుతున్నది. భగవద్గీత అంటే ఒక మామూలుగా హనుమాన్ చాలీసాలాగా అయిపోయింది మాకు. ఇప్పుడు హనుమాన్ చాలీసానా భగవద్గీతనా అనే ఒక పోటీకి వచ్చేసాం. ఏది అని రాని భక్తి పోటీ అని ఉండాలి కదా. పోటీ ఉండకూడదని చెప్పకూడదు, ఉండాల్సిందే. దానికన్నా మేము ఎక్కువ చేశాం, దీనికన్నా ఉండాల్సిందే, చెప్పుకోవాల్సిందే. అటువంటి ఈ హనుమాన్ చాలీసా అందరూ కలిసి చేసేటప్పుడు వచ్చేటువంటి ఎనర్జీ వేరే, శక్తి వేరే, ఆరా సిస్టమ్ వేరే. ఒక్కరే కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు వచ్చేటువంటి శక్తి వేరే, పెదాలు కలుపుకోకుండా మనసులోనే చేసేటువంటి శక్తి వేరే, పెదాలు కలుపుతూ ఎవరికి కష్టం కాకోకుండా చేసే శక్తి వేరే, పెదాలు జై హనుమాన్ అని చెప్పి పెదాలు కలిపి బయటికి గట్టిగా ఆ స్మరణ చేసేటువంటి శక్తి వేరే. 3 విధాలు ఉండేది. మనస్సులో ప్రార్థన, పెదాలు సన్నగా కలుపుతూ తర్వాత గట్టిగా చెప్పేటువంటి 3కు 3 శక్తులు ఉన్నాయి. అట్లనే అందరూ చేరి ఒక ఆ శక్తిని, ఆ ఎనర్జీనే వేరే.